హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. ఈ వీడియోలో మీకు మంచి ట్రెండింగ్ ఉన్న మష్రూ సిల్క్ శారీస్, టస్సర్ జార్జెట్కి పైతన్ని బోర్డర్స్, తర్వాత టిష్యూ కోట శారీస్. టిష్యూ కోట కొంచెం ఇప్పుడు బాగా ఈ టిష్యూలు ఇవన్నీ బాగా రన్నింగ్ ఉన్నాయి. వాటి మీద చికెన్ కర్రీ వర్క్లు, మిర్రర్ వర్క్లు డిఫరెంట్ ఉన్నాయి. అవి ఈ 3 ఐటమ్స్ కవర్ చేస్తా. సో దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా లైక్ షేర్ అన్నీ కొట్టండి. మంచి అప్లోడింగ్స్ చేస్తున్నాము. మంచి ఐటమ్స్ చాలా వచ్చినాయి ఇప్పుడైతే. అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ కూడా మనకి మంచి స్టాక్, మంచి డిజైన్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక్కోటి అప్లోడ్ చేస్తుంటాము. అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో ఒక 2 minutes వీడియోస్, 3 minutes వీడియోస్, ఒక షార్ట్ వీడియోస్ అనమాట, ఒక సెట్ ఆఫ్ డిజైన్స్ తీసుకొని అందులో కొన్ని అప్లోడ్ చేస్తున్నాము. సో అది కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వండి. missamma.handlooms అని ఉండిద్ది, అది ఫాలో అవ్వండి తప్పనిసరిగా. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మష్రూ సిల్క్లో ఫస్ట్ శారీ ఇదండి. పర్పుల్ కలర్, పర్పులే పెట్టారు, మంచి ఇప్పుడు రన్నింగ్ కలర్ కాబట్టి ఇది పర్పుల్. మష్రూ సిల్క్ చాలా ఫైనెస్ట్ ఫ్యాబ్రిక్. మష్రూ అనేది ఒక యాన్, ఆ యాన్ పేరు మష్రూ సిల్క్ అంటారు. అందుకని దాన్ని మష్రూ సిల్క్ అనే నామకరణం దీనికి చేశారు. సో అట్లా దీనికి మష్రూ సిల్క్ అనే పేరు వచ్చింది. ఇంకా అంతే. ఎందుకంటే ఇది ఎవరు అడిగారు మష్రూ సిల్క్ అసలు ఏంటి, ఎలాగా, ఏం లేదు. ఇప్పుడు కంచి పట్టు యాన్, ఆ దారం ఏదైతే వాడతారో పట్టు యాన్ అనేది దారం, దానికి కంచి పట్టు అని వచ్చింది. అలానే మంగళగిరి దాంట్లో ఏంటి, మంగళగిరి యాన్ వాడతాము, అందుకని మంగళగిరి పట్టు. అలానే ఇందులో మష్రూ యాన్ వాడతారు కాబట్టి మష్రూ సిల్క్ అనేది పేరు వచ్చింది. అలా నామకరణం చేసేది దానికి, అలా పుట్టింది, పెరుగుతుంది. తర్వాత ఇది, దీంట్లో ఇక నెంబర్ ఆఫ్ డిజైన్స్. ఇక మష్రూ సిల్క్లో మీరు చూస్తే మిస్సమ్మలో నాకు తెలిసి ఒక 50 డిజైన్స్ ఈజీగా ఉంటాయి, తక్కువ. అది ఇందులో స్టార్ట్ అయితే ఇది వచ్చి 3900ది, 2900. నాకు తెలిసి ఇదే స్టార్టింగ్ ప్రైస్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు ఉన్నాయి. మొత్తం బాడీ అంతా చెక్స్ వచ్చింది, చెక్స్లో బుటీ వచ్చింది, పైన చిన్న బార్డరు, కింద వచ్చి ఇంకొంచెం పెద్ద బార్డర్, ట్రెడిషనల్ బార్డర్స్ వస్తాయి. ఫ్యాబ్రిక్ వైజ్ చెప్పుకోవాలి. ముందు ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్, చాలా ఫ్లోయీగా ఉంటుంది. యూసేజ్ కూడా చాలా ఈజీ. అండ్ ఇది జస్ట్ నార్మల్ షాంపూ వాష్ సరిపోతుంది. ఏమి మీరు డ్రై క్లీనింగ్లో ఇంకేమీ ఏమి ఇవ్వక్కర్లేదు. ఇది పళ్ళు అండి, గ్రాండ్ జరీ పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్. ఇంకోటి ఏంటంటే ఈ మష్రూ సిల్క్ అనే కాదు, ఏ ఐటమ్ అయినా కానీ చెక్ ఇట్ విత్ అదర్స్, బుక్ ఇట్ విత్ మిస్ అమ్మ. బుక్ ఆటోమేటిక్గా చేస్తారన్నమాట చెక్ చేస్తే బయట. ఎందుకంటే అందరూ కూడా భారీ ప్రాఫిట్లు, భారీగా ఏంటంటే వేసి పెడేస్తున్నారు రేట్లు. మనం అట్లా కాకుండా ఓ పద్ధతిగా ఒక ఇంత చాలు మనకి అనే ఒక ఇదిలో ఆలోచించి అలా వేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ద పర్ఫెక్ట్, అంటే ద బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి కస్టమర్కి అన్న ఉద్దేశంతోనే మనం ఇట్లా ఆఫర్స్, 365 days ఆఫర్స్ కానీ, లేదంటే ఇంత మంచి డిజైన్స్ కానీ, ఇంత మంచి ప్రైజింగ్ కానీ పెడుతున్నాము. సో అది చెక్ చేసుకొని మీరు తీసుకోండి. తర్వాత పింక్ కలర్ అండి. ఇందులోనే మష్రూ సిల్క్లోనే పింక్ కలర్, సేమ్ కాన్సెప్ట్, చెక్స్, అందులోనే బుటాస్ వస్తాయి. శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది కంప్లీట్గా. ఇదిగోండి ఇలా శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది. సో ఇది కాన్సెప్ట్. పళ్ళు వచ్చి గ్రాండ్ జరీ పళ్ళు వచ్చింది, టాజిల్స్ కూడా ఇచ్చారు. ఇది బ్లౌజ్ వచ్చింది, స్ట్రైప్స్ బ్లౌజ్, హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చారు. తర్వాత ఇందులోనే ఎల్లో కలర్, ఇలాగా ఎల్లో కలర్ కూడా ఎల్లో సూపర్ ఉందండి చెప్పాలంటే. ఎల్లో ఈ మధ్యన అంత సూపర్ ఫాస్ట్గా ఏం లేదు కానీ, బట్ ఈ ఎల్లో అయితే చాలా బాగుంది. అంటే ఇది కొంచెం ఎల్లో అని కూడా కాదు ఎగ్జాక్ట్గా, అదొక డిఫరెంట్ ఎల్లో షేడ్. అంటే కొంచెం షైనీ ఉంది కదా, మష్రూ ఫ్యాబ్రిక్ షైనీ ఉండేది కాబట్టి దానివల్ల ఇది ఇంకా ఎలిగెంట్గా ఉంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. తర్వాత ఇది టస్సర్ జార్జెట్. ఇందాక మష్రూ సిల్క్ వచ్చి 3900ది, 2900. ఇది టస్సర్ జార్జెట్ వచ్చి 8500ది, 6500. ఈ టస్సర్ జార్జెట్ శారీస్కి మాత్రం మనం డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట, సౌత్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఫ్యాక్టరీలో అవి కూడా చూపించాను రీల్స్లో వాటిల్లో.
వాళ్ళు తయారు చేసే ఐటెం ఇది టస్సర్ జార్జెట్. చాలా ప్యూర్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. 6,500 మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. బయట అయితే మీరు 8,500 9,500 ఆ ప్రైజింగ్లోనే కొనుక్కోవాలి. ఎందుకు అంటే సేమ్ శారీ మా వాళ్ళే పాపం తెలియక ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ వాళ్ళకి దగ్గరలో ఉండే షాప్లో కొనుక్కున్నారు. తర్వాత మేము కలిసినప్పుడు నా ఫోన్ తీసుకొని ఏదో అట్లా చూస్తుంటే అయ్యో ఫోటోలు రీల్స్ అయ్యో చూస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే అనుకోకుండా ఈ శారీ కనబడింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళకి తెలుసు మన దగ్గర ఉంటే ఉండొచ్చు ఏంటి అనేది, బట్ వాళ్ళకి అంత టైం లేదు, సఫిషియెంట్ టైం లేక ఆ పక్కన ఉన్న స్టోర్లో ఎక్కడ దగ్గరలో కొనుక్కున్నారు. 9,000 పెట్టి కొనుక్కున్నారు. ఇప్పుడు మన దగ్గర 6,500. మా వాళ్ళు చాలా బాధపడ్డారు. తర్వాత ఇంక చేయగలిగేది ఏముంది, కొనేసుకున్నారు కట్టేసుకున్నారు కూడా కాబట్టి ఇక అంతే. ఇది మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ జాల్ వస్తుంది. సిల్వర్ జరీ ఉందండి ఇట్లా మొత్తం శారీ అంతా. పైన నీట్గా పైతాని బార్డర్ ఇచ్చారు. తర్వాత ఫ్లోరల్ పైతాని, యానిమల్స్ కాకుండా ఫ్లోరల్ పైతాని బార్డర్. ఇది బార్డర్ పైన కింద ఫ్లోరల్ పైతాని బార్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు, ఇది కూడా చాలా నీట్గా పైతాని పళ్ళు డీసెంట్గా ఇచ్చారు, బుటీష్ స్టైల్లో ఇచ్చారు. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. హ్యాండ్స్కి కూడా ఇలాగ డిజైన్ ఇచ్చారు పైతానిది. దీని కాస్ట్ వచ్చి 8,500, 6,500 ఉంది. ఇలా టస్సర్ జార్జెస్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర. కడ్డీ జార్జెస్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. కావాలన్న వాళ్ళు తప్పనిసరిగా మిస్సమ్ని విజిట్ చేయండి. అలానే హోల్సేల్గా కావాలన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. మీకు బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైస్ వస్తుంది. తర్వాత ఇది వచ్చి మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్లోని సేమ్ కాన్సెప్ట్, ఆల్ ఓవర్ జాలు సిల్వర్ జరీ, పైన కింద పైతాని బార్డర్స్. ఎడిషనల్గా మునియా బార్డర్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇదేం కలర్ ఏదో లైట్ పింక్ అండి, లైట్ పింక్ కలరు. ఒకసారి ఓపెన్ చేస్తాను, ఇంకా క్లారిటీగా కలర్ కూడా మీకు కనబడిద్ది. నేను ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను కాబట్టి. లైట్ పింకే, అదొక షేడ్ మళ్ళీ పీచు పింకు మిక్సింగ్లో ఉంది. ఇట్లాగా సిల్వర్ జరీ, పైన కింద వచ్చి ఫ్లోరల్ పైతాని బార్డర్స్. ఇది పళ్ళు, ఫ్లోరల్ పళ్ళు. ఇది బ్లౌజ్. తర్వాత వచ్చి టిష్యూ కోటా శారీస్ అండి. టిష్యూ కోటా శారీలో వచ్చి ఇందులో ఇంకా చాలా కాన్సెప్ట్స్ వచ్చినాయి. అంటే చిన్న చిన్న బుటాలు వచ్చినాయి, ఆల్ ఓవర్ చికెన్ కర్రీ ఉంటాయి, మిర్రర్ వర్క్ ఉంటుంది, అలా డిఫరెంట్ స్కాలా బార్డర్స్ వస్తాయి, జరీ బార్డర్స్ వస్తాయి, డిఫరెంట్. మా వాళ్ళు పెట్టారు, ఒక 4 డిజైన్స్ పెట్టాము, చూస్తాం కవర్ చేస్తాను ఏమేమి పెట్టారు ఏంటో. దీని ప్రైసింగ్ వచ్చి 4,500, ఇప్పుడు 3,500 ఉంది. ఇది కూడా ది బెస్ట్ ప్రైస్ డెఫినెట్గా. మీరు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, మీరు అనుకోమాకండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నిజంగా చెక్ చేసుకోండి. బయట చెక్ చేసుకొని మేము ఎంత జెన్యూన్గా ఇస్తున్నాం, నిజంగా వీళ్ళ దగ్గర రేట్లు తక్కువ కాదా ఏంటనేది మీరే అర్థం చేసుకుంటారు. ఆటోమేటిక్గా మిస్సమ్మకి వస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఎప్పుడైనా ఒకటి బై మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక మాకు చెప్పండి కొంచెం. అంతేగాని ఇక తీసుకెళ్ళిపోయి నెగిటివ్ కామెంట్స్, ఈ చీర వాళ్ళ దగ్గర తక్కువ వీళ్ళ దగ్గర ఎక్కువ ఇట్లాంటివన్నీ వద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ జరగచ్చు, వేవర్ ఎక్కువ వేయచ్చు మాకు, లేదంటే మా వాళ్ళే బై మిస్టేక్ ప్రైజింగ్ వేయచ్చు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఒకటి జరిగింది. నేను ఆ కస్టమర్ ఒకటే అడిగా, ఒక్క శారీ ఫోటో పెట్టి మా వాళ్ళకి, ఈ శారీ మీ దగ్గర ఎంతో 3,200 ఉంది, వేరే వాళ్ళ దగ్గర 3,000 ఉంది అని చెప్పారంట. నేను చూశాను. అది చూస్తే సరే ఏంట్రా ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే అది మా వాళ్ళు యాక్చువల్గా నేను ఇచ్చే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే అది 2650 రావాలి. మా వాళ్ళు బై మిస్టేక్ ఒక అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాడు, ఆ అబ్బాయి ఏదో మిస్టేక్ చేయడం వల్ల అది 3,200 పడిపోయింది రేటు. మీరు ఏదో అన్నీ పడిపోతున్నాయేమో అనుకోమాకండి, మళ్ళీ డౌట్లు వస్తాయి మీకేమో కొత్తగా. అదేం లేదు, ఎప్పుడో ఒకటి జరుగుతుండేది, నేను ఆల్మోస్ట్ రీచెక్ చేస్తుంటాను. సో నేను ఊళ్ళో లేపడం వల్ల అది మిస్టేక్ జరిగింది. 32 పడిపోయింది. ఇప్పుడు ఎమ్మటే ఒక కస్టమర్ రెడీగా అసలు ఆ ఫోటో తీసేసి మీ దగ్గర 32 ఉంది, వేరే వాళ్ళ దగ్గర 3,000 ఉంది. అసలు యాక్చువల్ ప్రైస్ మేము వేస్తే 2650 రావాల్సింది ఆఫర్ ప్రైస్, కానీ బై మిస్టేక్ జరిగింది. కానీ ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఆ ఒక్క శారీ గురించి కాదు. నేను అదే ఆ కస్టమర్తో మాట్లాడాను, నేను పర్సనల్ నేనే మాట్లాడా. మీరు వెరీ గుడ్ అండి, మీరు చెప్పారు, ఇన్ఫామ్ చేశారు, చాలా హ్యాపీ అండి నాకు, నేను రెక్టిఫై చేసుకున్నాను, ఓకే. కానీ ఆమె ఏం మాట్లాడుతున్నానంటే చాలా నెగిటివ్గా, అంటే
మేము ఇంకా వేరే కూడా చెక్ చేసుకోవాలా, మేము అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి. మీరు డెఫినెట్గా అన్నీ చూసే ఉంటారండి. మీరు ఈ ఒక్క శారీ కనిపెట్టారంటే మిగతా చూడరని అర్థం. డెఫినెట్గా మీరు 100% చూసే ఉంటారు. ఆ 100లో మీకు ఒక్క చీర దొరికింది అంటే 99% మీ మార్క్స్ వచ్చినట్టేగా, మాకు 99% మేము పాస్ అయినట్టేగా అని అడిగా. ఇంకంతే గప్చుప్. డెఫినెట్గా ఆ కస్టమర్ అన్నీ చూశారు, ఈ ఒక్కటి మాత్రం దొరికింది, మాది మిస్టేక్ అని చెప్పి ఆమె అమ్మంటే మాకు చెప్పారు. కానీ ఆమెకు చాలా థ్యాంక్స్ అన్నమాట. అట్లానే మనం ఒకటి కాబట్టి మిస్సమ్మ మనది కాబట్టి మీరు మాకు హెల్ప్ చేసినట్టు ఉండేది. ఏదన్నా అట్లా మిస్టేక్ ఉండే మాత్రం చెప్పండి, అంతేగాని దాన్ని నెగిటివ్గా మాత్రం చూడమాకండి దయచేసి. ఎందుకంటే మేము 100% కస్టమర్ సైడే అండి. మీకు ఎట్లా ప్రాఫిట్ చేయగలం, ఎంత తక్కువగా ఇవ్వగలం అనే విధంగా నేను ఆలోచిస్తాను ఇప్పుడు కూడా. ఓకే, టిష్యూ కోట శారీలో ఇది శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చింది. బుటీ మధ్యలో మిర్రర్ వర్క్ ఇచ్చారు, పైన కింద స్కాలప్ బార్డర్స్ ఇచ్చారు. ఇట్లాగా వైట్ థ్రెడ్ బ్రౌన్ థ్రెడ్ రెండు యూజ్ చేసి మ్యాంగో డిజైన్ అనేది క్రియేట్ చేశారు పైన. అలానే కింద కూడా అంతే సేమ్ కాన్సెప్ట్, మ్యాంగో స్టైల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అనేది డిజైన్ చేశారు. పళ్ళు అయితే అల్టిమేట్ ఉందండి. సో పళ్ళు సింగిల్ లేయర్ మీద చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది పళ్ళు చాలా బ్యూటీగా చాలా ప్రెటీగా ఉంది ఇది మాత్రం. తర్వాత వచ్చి బ్లౌజ్ ఇటు ఇది టిష్యూ బ్లౌజ్. దీని కాస్టింగ్ వచ్చి 4500, 3500. ఇవి వచ్చి మన దగ్గర సింగిల్ పీస్, ఇది సింగిల్ పీసే, ఒక 15 పీసెస్ 20 పీసెస్ అట్లా ఉంటాయి ఒక్కొక్కటి. తర్వాత ఇది మీరు డెఫినెట్గా మా దగ్గర తక్కువ ఉంటాయి. మీరు కంచిపట్టు తీసుకోండి, 100% బయట కన్నా మా దగ్గర చాలా చాలా తక్కువ ఉంటాయి. తర్వాత పెన్ కలంకారీలు తీసుకోండి, అసలు ఇంకా మరీ దారుణమైన తక్కువ ఉంటాయి. కంచి కోరాలు, చందేరీలు, అజ్జక్ ప్రింట్లు, ఈ టిష్యూ కోటాలు, వాట్ ఎవర్, మష్రూ సిల్క్, కడ్డీ జార్జెట్స్, బెనారస్ సిల్క్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చీర తక్కువ ఉంటుంది. నేను ఛాలెంజింగ్ కావాలని పెడతాను అన్నమాట, తక్కువ ఉండాలి మా దగ్గర అని చెప్పి అట్లా. ఇది తర్వాత నెక్స్ట్ టిష్యూ కోట మీద మళ్ళీ ఇది బుటీ వచ్చింది కానీ మిర్రర్ వర్క్ లేదు, మిర్రర్ వర్క్ కాదు సీక్వెన్స్ వర్క్ చేశారు. ఇదిగోండి శారీ మొత్తం కూడా బుటాస్ వచ్చినాయి, చిన్న చిన్న బుటాస్ సీక్వెన్స్ వర్క్ చేశారు. ఇందులో పైన కింద కూడా జరీ బార్డర్తో బార్డర్స్ వచ్చినాయి. తర్వాత చికెన్ కర్రీ చిన్న ఒక లైన్ టైప్ ఇచ్చారు. తర్వాత పళ్ళు ఇలా వచ్చిందండి, ఎంబ్రాయిడరీ పళ్ళు. యాక్చువల్ జరీ వచ్చింది, దాని మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ డిజైన్ చేశారు. ఈ ట్యాజిల్స్ కూడా ఒక బ్యూటీ శారీకి చెప్పాలంటే. తర్వాత బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది. దీని కాస్టింగ్ కూడా 4500, 3500. నెక్స్ట్ శారీ వచ్చి మాత్రం 5000 రూపీస్ది, 3900. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆల్ ఓవర్ చికెన్ కర్రీ కాన్సెప్ట్ వచ్చింది. ఇలాగా ఆల్ ఓవర్ చికెన్ కర్రీ కాన్సెప్ట్ ఇట్లా చేశారు. ఇట్లా వచ్చింది కాబట్టి మధ్య మధ్యలో మిర్రర్ వర్క్ చేశారు. మళ్ళీ తర్వాత సింగిల్ ఏమి చూపిస్తే ఇంకా బాగుంటుంది, బ్యూటీ ఇది అసలు తెలుస్తుంది. స్కాలప్ బార్డర్స్ ఇచ్చారు ఇట్లాగా, చాలా ఎలిగెంట్గా కాంటెంపరీ స్టైల్లో ఉంది. ఇది శారీ మొత్తం ఇట్లా వస్తుంది. మనం ఇది హ్యాండిల్ చేయలేము సరిగ్గా. ఓకే, ఇది పళ్ళు, రన్నింగ్ పళ్ళు. ఇలాగా స్కాలప్ బార్డర్స్తో రన్నింగ్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ అండి, 5000 రూపీస్ది. ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో 3900 ఉంది. ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ ఒక 20 పీసెస్ అట్లా ఉంటాయి ఇవన్నీ. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5900ది 4500 రూపీస్ ఉంది. ఇది ఇంకా హెవీగా ఉంది, అందుకని కొంచెం ప్రైస్ పెరిగింది. ఇది శారీ మొత్తం కూడా మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ చికెన్ కర్రీ వర్క్ విత్ మిర్రర్ వర్క్, స్కాలప్ బార్డర్స్ మొత్తం ఉన్నాయని చేసి పడేశాడు. ఇది ఏది వదలాలి, ఎందుకు వదలాలి అన్నట్టు చేశాడు. చాలా బాగుంది. కానీ మంచి పార్టీ వేర్ అండి ఇవన్నీ కూడా. మంచి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయింది టిష్యూ శారీస్ మళ్ళీ. సో దాని మీద ఎవరి డిజైన్ వాళ్ళు ఎవరి టాలెంట్ ఆడు ఉపయోగిస్తున్నాడు. ఇది రన్నింగ్ పళ్ళు. ఇవి కూడా ఒక 20 పీసెస్ వరకు 20-30 ఉంటాయి. ఇది బ్లౌజ్ 5900ది 4500 ఉంది. సో ఇది ప్రస్తుతానికి కథ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్తో కలుద్దాం. మిస్సమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.